మారల. ఆ వ్యూ స్ట్రాటజీ అనేది మారలేదు. చంద్రబాబు నాయుడుది కూడా మారలేదండి. కారణం అది. ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గూడా ఆంధ్రప్రదేశ్ యువత అందరికి కూడా చాలా అన్యాయం చేస్తున్నాడండి. అన్యాయం అంటే భయంకరమైన అన్యాయం. మామూలు అన్యాయం కాదు. నిరు అసలు నిరుద్యోగులకైతే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకనే ఎక్కువ మంది ఎంప్లాయీస్ ఎవరైనా సరే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అవ్వంగానే ఎవడికాడు ఇతర దేశాలకు పారిపోతున్నారు. ఎందుకంటే రీసెంట్‌గా ఇచ్చిన పార్లమెంట్ చెప్పాడు. 10,00,000 మంది నియర్లీ 10,00,000 మంది సంవత్సరానికి భారతదేశం నుంచి ఎళ్ళిపోయినోళ్ళు వదిలేసుకున్నారు. పాస్‌పోర్ట్‌లు కూడా ఎత్తేత్తారు. వద్దురా బాబు భారతదేశంలో వద్దురా బాబు జై హింద్ అని ఎళ్ళిపోతున్నారు. ఇతర రాష్ట్రాలకు. ఇతర దేశాలకి రాష్ట్రాలు కూడా కాదు. అంటే మన వాళ్ళ పరిపాలన అంత దరిద్రంగా ఉన్నాయండి. ఒక్కొక్కడు అభివృద్ధి చేస్తాను, అభివృద్ధి ముసుగులో కోట్ల రూపాయలు దండుకోవడానికి ట్రై చేస్తున్నాడు తప్ప, గ్రౌండ్ లెవెల్‌లో అభివృద్ధి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక్కసారి కూడా తీసుకెళ్ళట్లేదండి. ఇది చంద్రబాబు నాయుడు గారు గూడా ఈ పాయింట్ ఆఫ్ ఇప్పటికి కూడా ఆయన వయసైపోయింది. లాస్ట్ మినిట్‌లో ఉన్నాడు. నేను బాగా ఎక్స్‌పెక్ట్ చేశానండి. మన కూటమి ప్రభుత్వంలో గూడా ఈయన భయంకరమైన సపోర్ట్ ఇచ్చా అసలు. కంపల్సరీ రావాలి. ఆ జగన్‌కి అన్యాయం పోవాలి ఆడి జీవితం అనేది అనుకుని గెలిపిస్తే